టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మంతనాలు జరిపారు. బెంగళూరులోని హెచ్ఏఎల్ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. ఇప్పుడు ఈ వార్త వైరల్గా మారితే పొలిటికల్ సర్కిల్స్లో హీట్ పెంచింది. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు బెంగళూరుకు వచ్చిన చంద్రబాబు తిరిగి కుప్పంకు బయలుదేరేందుకు హెచ్ఏఎల్ విమానాశ్రయానికి వచ్చారు. సరిగ్గా అదే సమయంలో డీకే శివకుమార్ కూడా విమానాశ్రయానికి వచ్చారు. దీంతో ఇద్దరు నేతలు ఎదురుపడి ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. అయితే ఇద్దరూ తమ భద్రతా సిబ్బందిని దూరంగా ఉంచి కాస్త పక్కకు వెళ్లి సీక్రెట్గా మాట్లాడుకున్నారు. వీరిద్దరి పలకరింపులో రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత కలిగిస్తోంది. డీకే శివకుమార్కు మంచి ట్రబుల్ షూటర్గా పేరుంది. పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమాలన్నీ డీకే శివకుమార్కు అప్పగిస్తుంది పార్టీ హైకమాండ్. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి డీకే శివకుమార్ ప్రధాన కారణంగా చెబుతారు. తెలంగాణ ఎన్నికల సమయంలోనూ, ముఖ్యమంత్రి ఎన్నిక సందర్భంలోనూ చక్రం తిప్పారు డీకే శివకుమార్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలు ఎన్నికల బరిలో లేకపోవడం మూలంగా ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలిపోలేదని, ఇది అధికార కాంగ్రెస్కు బాగా కలిసి వచ్చిన అంశమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదంతా డీకే శివకుమార్ ఎన్నికల ఎత్తుగడలో భాగమేనని పొలిటికల్ సర్కిల్స్లో ఉన్న అభిప్రాయం. త్వరలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యం, వైఎస్ షర్మిలకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అంటూ వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో డీకే చంద్రబాబుల మధ్య సంభాషణలో ఏం జరిగిందని ఆసక్తిగా మారింది.